తిన్నావా అత్తమ్మ? తినపోతే ఇంత పెడతావు ఏంది? అయ్యో కసురుకుంటా మాట్లాడబడుతుంది అత్తమ్మ. నేను ఎంత మంచిగా అడిగినా తిన్నవా అత్తమ్మ అని మొక్కం మీదనే మాట్లాడబడుతుంది పెడతావా అని. ఏంది మరి పెట్టిపోయిన వాళ్ళట పట్టుకొని ఏడిసిర్రాట. ఏమో ఎన్నడూ అడగని దాన్ని వచ్చి తిన్నవా అత్తమ్మ అని అడగబడుతుంది. మరి నాకు ఎతకారం అనిపించదా? నేనేం ఎటకారంగా అనలేత్తి, మంచిగానే అన్నా. సరేగాని బాగున్నాడా అత్తమ్మ? ఇంట్లో ఉండవచ్చు కానీ మరి బాగా ఎందుకే మళ్ళీ బాగా అడగబడుతుంది. చిన్న పని ఉండి వచ్చిన కానీ అత్తమ్మ ఈ టైంకి తాటికలు దొరుకుతుందా ఈతకలు దొరుకుతుందా? ఏది మంచిగా ఉంటుంది అత్తమ్మ? ఇప్పుడు ఈ టైంకి ఈతకాళ్ళు మా దొరుకుతుంది కానీ నీకెందుకే కళ్ళు గురించి? మీ వాళ్ళకి టత్తారేంది? ఏ మామూలు కాదత్తమ్మ, మనం ఇద్దరి మీద ఆగుదాం బావతోడు తెప్పించుకొని పైసలు నేనే ఇస్తా. నీకు భలే ధైర్యం వచ్చిందే. పిల్లికి పిడిసేయని మొక్కకు దానా ఇవాళ బాగా కోరిక పుడుతుంది నీకు తాగుదామని. నువ్వు ఉండు బావా. బావా ఈ రాయే అబ్బో అనసరం ఉన్నప్పుడే బావా. నువ్వు ఉండు అత్తమ్మ. ఏ బావా గీ తాళ్ళల్లో పోయిరాలేవు, పైసలు నేనే ఇస్తా, కళ్ళు తీసుకొని రాపు. ఏంటి కళ్ళు ఎందుకు? మీ తమ్ముడు ఇట్లా అత్తుండేంది? ఏ మా తమ్ముడు రాడు బావా, అత్తమ్మ నేను తాగుదామని. ఇవాళ దానికి ఏమో అయిందిరా. పొద్దుగాల సంధి నేను పైసలు ఇస్తా కళ్ళు తెమ్మందాం బావని కళ్ళు తెమ్మందాం అంటుంది. మరి దానికి ఏమైందో తేలేవరు ఇవాళ పైసలు అదే ఇచ్చి అందుకుండే. ఏంటి దాబా కళ్ళా మీకు? మాకే కళ్ళు దొరుకుతున్నావు అంటే మీకు కళ్ళు తెచ్చురా. మీకు బాలే కోరికలు కుడితే బుద్ధులు కుడతాయి. నీకు కరెంట్ పెట్టేసిన కరెంట్ కడుకోవాలి. నేను అరే ఓ బావా కొంచెం తెచ్చిపోరాదు. ఓ బావా ఎత్తాను కాదురా, నువ్వు అటే కరెంట్ కడుకోతాను అట్నే పోయి పట్టుకొచ్చేదానికి ఏంద్రా చెప్పు. రోజు తాగైతే తాగుతారు మీరు. అదే మీ తమ్ముడు ఉంటే లేకపోనా? మీ తమ్ముడు లేకనే నువ్వు ఇట్లా ఎత్తాను కానీ. మరి గంతే వాళ్ళకి చెప్తే గట్టినే ఉంటుందా బిడ్డ? ఆడైతే తెచ్చు ఇప్పుడు. బుక్కడంత తాగపోదు మా తెత్తే. ఓ అత్తమ్మ పోతాను పిలువు. చెప్పత్తమ్మా. ఎన్నిసార్లు చెప్పండి అది చెప్తే అయిన రానట్టే వాటే నీ చెప్పంటే ఇంకా అత్తమ్మ మరి మనం ఇద్దరం పోయి తీసుకొద్దామా తాళ్ళల్లా? మళ్ళీ నడుచుకుంటూ పోయేద్దాం, ముచ్చట పెట్టుకుంటూ పోయేస్తా అయిపోయా. ఇంత దూరమేనా? నేనే అచ్చి పాడైతేనే నాకెడ శాతం అయిద్ది. నాకే కాళ్ళు పాడు పడుతున్నాయి. తాళ్ళకు మనం పోయినట్టానికి తెలవాలి కానీ అని సోపతిగా లేవాలని చూసి భీమన్నా మీ అవ్వను మీ మరదలు వచ్చిందని చెప్తిరా. నిన్ను మరదలానికి కూడా చూడు. నిన్ను రెండు అనుకుంటాను, నన్ను రెండు అనుకుంటాడు. నీ కాళ్ళు పొడవని నేను రాను. ఏం కాదు కానీ రాత్తమ్మ పోదాము. ఆయన తెచ్చేది ఉంటే మనం పోదామా? ఆయన తెలియదు కాబట్టి పోదామంటానా. నడు పోదాం. నేను రాను. అది ఏళ్ళకపోతే రేపు తేడా తెచ్చినాకనే తాగుదాం. ఏమైతుంది? నీకు చెప్తే అర్థమైతలేదు. ఏం కాదు అత్తమ్మ. నేను రానే. వాళ్ళని చూస్తే నా ఇజ్జత్ పోద్ది. ఎందుకు పోతుంది? తాగిరాపు. ఏం కద్దా నేను పోను. వచ్చి కళ్ళు తాగుదామంటే దంట కట్టుకోని పోదంట. నా కొడుకు తేడా ఇవాళ కాకపోతే రేపు ఓరో తాగుద్ది అయితే ఓరో తాగుతారా? తాగరు అన్నప్పుడే దొరుకుద్ది. ఆకలి అయినప్పుడు అన్నం తినాలి. మరి తింటే పోయి తాగిరాపు. మళ్ళీ ఈ సొప్పు నేనెందుకు? ఏమో పొలం కడిగి కొత్త కానీ 4 ఎండ్రికలు దొరికినాయి. మంచిగా కడిగి పులిచి పెట్టుకుంటా మావన్. అన్నా ఎటువైనవే? అరే పొలం కడికేనా 4 ఎండ్రికలు దొరికినాయి తమ్ముడు. అవ్వా పెద్ద పెద్ద ఎంటికలు పట్టాయి కానీ మంచిగా కారు ఎండ్రికాలు. అవునేమే భలే దొరకబట్టినవే. ఒక్కొక్కటి భలే పెద్దగా ఉన్నాయి కానీ కరెంట్ కడికేనా తమ్మ. మా అందరి పడిపోంటే మంచిగా ఆకులు ఆడుతున్నాయి. రాత్రి ఆనబడ్డాయి కదా మంచిగా తిరుగుతున్నాయి. 4 పెద్ద పెద్ద దొరకబడినా మంచిగా మావది ఇచ్చినట్టు మంచిగా కడిగి ఇచ్చినట్టు మంచిగా కూర అంటుంది. వేసరయ్యాల ఇంత మంచిగా చూడు కారు ఎండ్రికాలు. ఏంది పొలం కడబట్టినవా? ఎండికాయ కూర మంచిగా ఉంటుందటగానే. నాకు ఒక 2 ఇయ్యలేవే అందరు అంటారు. అరే పట్నే 4 నీకు 2 ఇస్తే నాకేం సరిపోతారా? నీకు చాలే నాకు చాలే. అదో నేనయ్యా. అయ్యో ఏంది అన్నయ్య బంగారం అడిగడి ఏం పడుతుంది? ఎండికాయలు అడిగేది నాకు వట్టరాదే. మరి ఒక వట్టి తోరండి నాకు. గుప్పుడు పోతారు తమ్మ. ఏమో టైం బాగా ఇంటికోవాలి, సాపి వేసుకోవాలి, తినాలి తెలుసా. ఇప్పుడు ఎవరు దొరకపోతే ఏమనుకోకు. సరే తీ అన్న అయ్యా అన్న పడుతుంది అయితే నీవు అది ఇంటికి కాలేదు కానీ కూర ఏడంతేవే. అరే తమ్మ అది లేకపోతే మా ఉన్నది మా వండుతుంది. నీ ఈ 4 ఎండ్రికాయలు ఇంట్లో మండిపిస్తావే బయటనే అండిపిత్తపా మంచిగా కలిసి తిందాం. ఏంటి బయట అండిపిస్తావా? అద్దురతమ్మ మా అవ్వ అనగొట్టించింది అంటుంది. ఏమారా ఒక్కన ఎంటికలు పట్టుకుతలేవు అంటుంది. ఈ 4 దొరికినాయి. నీ ఇంటికే పట్టుకుపోతామ్మా అద్దు బయట అంటించు. అవునే భీమన్న నువ్వు భలే మాటలు మాట్లాడుతున్నావు. కాలం వెళ్ళిపోతుందా? మళ్ళీ దొరక ఏమన్నా పట్టుకోమా. మళ్ళీ దొరికినప్పుడు అవకిత్తు. ఇగో మంచిగా కూర అనుకుందాం.
తెల్లగా లాగితే నీకు నేను కొంచెం నా మాటని రాదే. అరే తమ్ముడు ఒక కళ్ళు ఎందుకురా తమ్ముడు, దొరికిన నాలుగు కదా, ఈ నాలుగు అవ్వకి అవ్వ వండుతుంది. మళ్ళీ పోయినప్పుడు ఎక్కువ తక్కువ వాడుతా అప్పుడు బయట అండించుకున్నది. నీకు అంతగానో బుద్ధి ఉంటే కూర అయినాక నీకు ఫోన్ చేస్తా, వచ్చి తినిపోరా 2 ముక్కలు, సరేనా? సరే తీ అన్న, నువ్వు అన్నది కూడా నిజమే. కూర అయినాక ఫోన్ చేయి, మర్చి వచ్చి తింటా. సరే చేత తిత్తమ్మ. ఇగో మళ్ళీ పట్టినప్పుడు నేను తోలుకుపోతా, ఎక్కువ తక్కువ వాడదాం, ఇప్పుడు బయట అండిపించుకున్నది, సరేనా? సరే మరి, సరే పోతా మరి. కూర అయినాక ఫోన్ చేస్తే ఎటు పోతావు? మరి మర్చిపోయావు. చేస్తా తొందర నువ్వు తెలుసురా. కూర మంచుకుంటాడు, ఎంటికాయల కూర మరి మర్చిపోయావు అన్న, ఫోన్ చేయి. ఈ దొరికిన 4 గంట ఈడోడు మోపోతాడు, ఆడోడు మోపోతాడు. ఇప్పుడు అని వీలకపోతే ఫీల్ అవుతాడు. అవ్వా 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 అవ్వా, ఇగో గేంద్రికాలండి. ఎండ్రికాయలారా ఇంత పొద్దుగాల ఏడవచ్చినావు ఎండ్రికాయలు? నీ కరెంట్ పెట్టి మన కింది మరకలు అట్లా తిరుగుతానికి ఏందవ్వా, మంచిగా 4 వెళ్ళినాయి, మంచిగా తిరుగుతున్నాయి పొలంలో మంచిగా. నీ దొరకవట్లే చూసి అప్పుడు ఆనబట్టింది కానీ అందుకే బయటకు వెళ్ళి. ఆహా, అన్న దొరికినాయారా? మన కింది వాళ్ళే పెద్దొడ్డు పంట తిరుగుతాను మంచిగా కదారా? అబ్బా మంచిగా ఉన్నాయేమో పెద్ద ఇంత దొడ్డు. అయితే అని అవ్వటి పెట్టుకోవచ్చు కూర అండి, నీ సాఫ్ చేసుకొస్తా ఇప్పుడు జల్దీ. ఏంద్రా ఇది కూర అంటుడా? గివేటికి మొదలు అవుతాయిరా, ఇంకో 4 పట్టుకురాపా, నేను అవన్నీ తయారు చేసే వరకు. ఇంకా 4 ఇప్పుడు దొరుకుతాయి. అవి మా అప్పులు ఆనబట్టేప్పటికి దొరికినాయి, పొద్దున పోతే ఇప్పుడు దొరుకుతాయి. అవే చెట్లలో పొక్కలలో వంట ఎరికాయ రావు. నీ మాట ఇవ్వండు చాలు. దొరకయారా? నువ్వు పోకముందే ఎక్కడ దొరుకుతాయి అనవాటివి. ఇంకో 2, 3 అయితే మంచిగా సిక్కగా సూప్ వస్తుంది. ఇవి ఏ పాట అవుతాయి రా, పుచ్చలన్నీ పోతాయి. ఏందవ్వా గివి సరిపోవానే, మనం ఉన్నోళ్ళే 3 అది, నీ 10 మంది ఉన్నావానే, మా సరిపోతాయి అండు. అంతే అంటావారా? ఇక దొరకయా? ఇక్కడ దొరికాయని కూడా మళ్ళీ అట్లా అంటావు. అయితేనే కానీ ఈ నేనేడు అంటారన్న పెయ్యంత సవసం అంటుంది. సిలిండర్ బుడ్డ అయిపోయింది, దాన్ని అండువని పోరా, నేను ఉల్లిగడ్డ తయారు చేసి ఇస్తా. మరదలు పిల్ల ఇగరా. ఏంది బావా? ఈ 4 ఎంట్రికలు తెచ్చిన పొలం కాడ కొద్దిగా కూర వండలేవు, అవ్వ గ్యాస్ అయిపోయింది అంటుంది. ఏంది ఎండ్రికాయల కూర? పో, నేనేడంతా బావా, నేనండ అత్తమ్మనండి మనపో. కొద్దిగా అండిలేవు, 4 ఎంట్రికలు దొరికినాయి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందట, అందరూ తిందాం, నీ సాఫ్ చేస్తా. నేను అండ బావా, అది ఎట్లా ఆసన వచ్చి పాడవుతుంది. అవగడ కట్టెలపై పెట్టమని అత్తమ్మనండి మనపో. ఏంది నీకు వాసన పడదా? మొన్న మీ ఎంట్రికలు దావా చేసుకుంటే కూర మీద 4 కోళ్ళు తెస్తుంది ఇంటి కదా, అబ్బా వాసన పడదని పడుతుంది. నీ అండ సాదా ఇదంతా అంతేగా. మొన్నంటే మంచిగా మసాలాలు అయ్యి ఇటు వేసుకొని వచ్చిన వల్ల కమ్మగా అనిపించింది. చూడంగానే తినబుద్ధి అయి తిన్నా. ఇప్పుడు నా కాళ్ళ ముంగట్నే కనబడతానే, ఎట్లా చేసుడో ఏమో నాకు తెలియదు. పో ఇప్పుడు అంటావు కదా అయితే. అప్పుడు కళ్ళు తెమ్మంటే తేలేదు కానీ ఇప్పుడు ఎండ్రికాయలు పట్టుకొని కూర అండి మన వచ్చాను. అయ్యా ఇప్పుడు కళ్ళు తెస్తా మరి అంటావా? ఇప్పుడు ఉంటుందా కళ్ళు? దొరుకుతా నీకెందుకు, నేను ఎత్తా కదా. మరి కళ్ళు తెస్తా అంటే తీసుకురాపో, అవి అడిగి మా వండుతా. సరే అయితే అది కొన్ని నీళ్ళు పోతే రాలేదు చేత. సరే కానీ కళ్ళుకైతే నేను పైసలు ఇయ్యా, అప్పుడు ఇస్తానన్నా కానీ ఇప్పుడైతే నా దగ్గర పైసలు లేవు. ఏంది అప్పుడు ఇస్తానంటిగా? నాకు లేవు. నీకు కూర అన్నుడు కావాలా, కళ్ళుకు పైసలు కావాలా? సరే అయితే అది చేద్దాం మరి. నేను అడుతుంది టైం గాడ గడుగుదాంపా. నీళ్ళు పోతురా చేద్దాం. బయటకి పోతానే. ఏం పని చేస్తావు రబీ నువ్వు చిన్న పోరని లెక్క? ఏటి అటే ఉరుకుతానే కాదు. ఇట్లా ఇగో ఇక వండిపో. ఇక నేను మా అంటుతా కానీ నువ్వు అయితే కళ్ళు తెప్పను ముందు. సరే నేను చెప్తా కానీ వండిపో. 2 లీటర్లు పెట్టుకురానా? తేపోరా అదే ఇంకేనే ఉండబడుతుంది ఇంత అయిపోతే. ఇంటికలదే మంచిగా అడిగినా కొట్టినా మంచిగా ఇచ్చిన, మా అవ్వకుని మా మరదలకి ఇచ్చిన, మంచిగా అంటారు వాళ్ళు ఇద్దరు. సరే కానీ అవ్వ తాటికలు ఎట్టరు రామశంకర,
ఆ పైసలు లేపాయి మా మరదలో పొద్దుగా ఇస్తాను ఉబ్బింది కానీ మళ్ళీ ఓ తేపో అని ఇయ్యనబట్టి అవు కానీ అరే ఆ రెండికలు పట్టుకోవడానికి ఏమన్నాడు ఇంకా తమ్ముడు ఏ అన్న నీ తాటకలు లేపితే బయట అండించుకుంది అన్నాడు కదా తాటకలు ఎత్తా అన్నాడు కదా ఆనిపిత్తోడు పెట్టి తాగు ఇప్పుడు నీ 200 అయితే అన్ని చెట్టు తావు 200 అయితే ఏనే బియోనా అరే తమ్మి నీ దారికి వస్తున్నారా ఫోన్ చేయలేక చలో దా ఫోన్ దా అవునా అన్న కూర ఉడికిందా బాగా ఆకలి పాడైతుంది ఇలా నాటేస్తారు మనలు కూడా ఉన్న మొత్తం సర్ది అట్ట పట్టుకొని వేర్రు ఇక తిరుడే కౌసు పోదాం పన్నాడు అయ్యో తమ్మ గివర్ దాకా అన్నది లేరా సరే కూర పోయిన పడ్డ కానీ మన ఇప్పుడు కళ్ళు తెచ్చుకుందా అంటే కదా తెచ్చుకుందాం బా దానికి కమ్మగా మంచిగా ఉంటారా తమ్మ పా తాటకలు తెచ్చుకుందాం నీ అన్న నీకు ఏం చెప్పిండే కళ్ళు అప్పుడు చెప్తాను చెప్పలేదా రమేష్ గౌడ్కి చెప్పిన ఆనే మంచిగా చెరో 3 దమ్ములు కొడదాం ఇంటికి అర్థమైతే తిందాం అంతేగా పోదామా అరే తమ్మ ఆడ తాగుడద్దురా ఇంటికి తెచ్చుకుందాం మంచిగా తినుకుంటే తాగుదాం రా మంచిగా తృప్తిగా సరే తీయన్న నువ్వు ఎట్లట అట్లా ఇంటికి తెచ్చుకుందాం పా సరే బా అవునే అయితే వాడిని పైసలు ఉన్నాయా అరే తమ్మ నువ్వే తెప్పిస్తా అంటే గారా మళ్ళీ నన్ను పైసలు అడితేవరా సరే ఉద్దరు పెడదాంపా తాగుదాంపా తాగుడు కంటే ఎక్కువనే సరే బా మరి ఇటు కళ్ళు కనిపోయిండు అటే ముట్టిండు ఈమె కూర ఆడుతున్నాడు ఇంట్లో వచ్చింది అది ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్తలేదు కూర ఉడికిందా లేదే ఆగితే ఏమైతుంది అత్తమ్మ తీసుకొని రాబడితి ఇక తేనే పడితి ఆగుతానే లేవు మా తెస్తావు ఉడకద్దా? పోతే ఇంకా రాత్రి 10 అయినా నీ కూర ఉడకది ఆడేం కళ్ళు తేడు ఆకలి పాడైతాండి ఇక గిడి కూసో మళ్ళా గిడి కూర్చున్నావురా నువ్వు వేసే బుక్కడికి ఇటు వాడి దింపబడితేనే ఒక్క కాడ నిమ్మలంగా కూర్చొని తింటే మళ్ళీ బోల్ పాలు పోతేనే ఆడ వచ్చేనా కాగు ఆ రాంగా తింటావా 4 అవుతుంది టైము ఇంకా ఆయన వచ్చేదాకా చూసుకుంటుంటావా ఎప్పుడు వస్తాడో ఏమో ఆ తాళ్ళల్లో వండొచ్చు ఆయన కోసం చూసుకుంటుంటా అంటాంది ఆకలి సత్తాను నేను నడు తిందా ఏ ఆగే అది ఉన్నదే గింత అంత కూర మనం ఆయనతో సరిగ్గా తీసుకుంటే కథం అయింది ఆడేం తింటాడే పట్టుకొచ్చి వాడు అని కానీ మనం పెట్టుకొని తిందామా ఏ ఊకుండత్తమ్మ ఏం కాదు బాగా వచ్చేలోపు గింతంత పులుసు పోసుకొని తిందాం ఆయన వచ్చినాక మంచిగా తిందాం మళ్ళీ అది ఉన్నదే గింతంత ఇప్పుడు గింతంత అప్పటికి గింతంత సరిపోతా అదే అది బాగా అవుతుంది అత్తమ్మ గింతంత తిందాం సరేనా కొంచెం అంత పోతా పట్టు లోపు మంచిగా మే లోపిన ఇంత నూనె వేస్తాను నూనెలో చేయమని అంటావు మళ్ళీ నూనె వేరుతాను ఆనకాయ తుంచే నీకెందుకు నువ్వు తిను. అత్తడు చాలే నాకు అది వేసుకో అబ్బా మస్తు వాసన వస్తుంది మీద నూనె పోసుకుంటా నేను అత్తమ్మ మస్తు ఉన్నది మస్తు వాసన వస్తుంది మస్తుంది కానీ ఆయన వచ్చినా కాగితే దీని మీద ఈ కళ్ళు ఎంత మంచిగా ఉండినాయి ఏ అత్తమ్మ ఇది తిన్నాక కళ్ళు తాగితే కూడా మస్తు ఉంటుంది కొంత మెల్లగా తినే అదేం తిండే ఆడ అత్తుండుకోవచ్చు అత్తే బాగా ఆడు నన్ను విడిచిపెట్టి తింటున్నాను అని ఫీల్ అవుతాడు మా తాత్పరంగా తినలేవు రాడా ఇక ఏ అత్తమ్మ ఏమవుతుంది ఏమో గంజడు కూర తిన్నట్టుగా పడుతుంది అన్న నేను చెప్పినట్టయితే తెల్లగల పట్టుకొస్తానా ఇవాళ మంచిగా ఎండికాయ కూరతోటి తెల్లగా లాక్కుంటా తింటే ఛీ సుఖమే వేరే. అరే తమ్మ నీకు మావ గురించి వంట గురించి తెలుసా ఇంటికాల కూర మాత్రం ఫస్ట్ అంతేనా కిరాకుంటా తెలుసా అవ్వ నాకు అండరాదే అందుకనే ఇవాళ మాత్రం తిందాం తర్వాత మళ్ళీ పొట్టు పట్టుకొని దావా మా చేసుకుందాం. అవ్వ ఈ ఆడేదికి ఒక్కసారి 2 సార్లు ఇట్లా తినపోతే ఈ ఆడేకి ఒకసారి ఆ, నన్ను మనసు అంటే తలకాయ తింటే తెలుసా అంతేనా మరి పా ఈ అవ్వ. బాబా అంటుడు ఆల్చనే తింటూనే ఉన్నారా అనే మీ వచ్చాక ఆగరా అనే ఏ దాయే పా అన్న. కూసే అవ్వా కళ్ళు ఆగుదామా ఇగో ఏది తే, ఇగో అన్న తే. అవ్వ అవ్వా కళ్ళు పొద్దుగా మంచిగా కడతావాడు కదా నువ్వు ఓ అయ్యే పొద్దుగా
ఏమంటావురా నువ్వు ఓతి వాటే ఉంటివి ఆకలి అయిన వాళ్ళు తిన్నావురా. బావా అందులో కొండ ఉన్నది కదా అది వేసుకొని కంకురి. ఏంది ఒక కొండ? ఏందే భీమానా నీ అవ్వ ఒక్కటే కొండ తినమంటారు? పొద్దుగాల నుంచి ఆకలితోటి ఉన్నా మంచిగా కళ్ళు చెప్పినా తిందామని అత్త ఒక్కటే కొండ అంటారు. ఇదేందే నీ అవ్వ మీ అవ్వ మంచిగా కూర ఆడుతుంది కావాలని చేసిరేంది? ఒక్క కొండ కి తినుడా? కాదావా ఎంటికలు తెచ్చిన కూరను అంటే నాయన మన సిలిండర్ అయిపోయింది మరదలు అండిపోరా అని ఇవా చెప్పినావు. ఆమె దగ్గరికి పోతాను వేసి నాకు కాసన వాడు బావా అన్నది. మళ్ళీ తర్వాత అబ్బా అండలేవన్నీ అంటే నాకు కళ్ళు తెత్తి నేను అండుతా అని ఏమన్నా గిదేనా అని అబ్బో నువ్వేమడుతున్నావే? నువ్వు ఓతివి 12ంటికైన మనిషివి ఇప్పుడు ఆరాచుడు 4ంటికి వచ్చినావు. అదేమనమంటే బావ వేయండు ఆయన తాగేయడం అన్నాడు. తినవరా అత్తమ్మ ఆయన కళ్ళు తేడు ఏం తేడా అన్న వాళ్ళు ఆయనతో తిండు ఇప్పుడు అత్తివి. ఆ పిల్ల నీ తాయి తాళడం అన్న నువ్వు చూసినావా? బాగా మాట్లాడుతున్నావు. ఆ గమలో లెక్కదు మన కళ్ళు వేద్దా అంటే పోగానే నీకు నింపిస్తాడా? బాగా మాట్లాడుతావు. అసలు గంజి నాకు పెట్టినవాడా? చిన్న కాసన వాడది బావా అంటివి. ఏంది బావ వచ్చినప్పటి నుంచి చూస్తాను బాగా మాట్లాడుతాను. గంజి నాకినావు అంటాను. నువ్వు తెచ్చినాయి 4 అత్తమ్మ నేను షర్రెండు తిన్నాము అయిపోయాయి. ఇంత దానికి అలా అదొకటి ఉన్నదా తినుర్రి ఓకే తిన్నట. మీనోళ్ళి అవునా అన్న నీ అవ్వ మంచి ఎండికాయల కూర మా అవ్వ అంటుంది మంచిగా తినే అని చెప్పి నాకు చెప్పినావు. నేనే మంచిగా గౌడు కళ్ళు చెప్పి ఎండికాయలు తిన్నామని నేను తెప్పొద్దు కానీ ఏం తినలేదు. మా వాళ్ళ ఉన్నసరికి మొత్తం ఆట పట్టుకపోయారు. ఇప్పుడే మొత్తం కూర అయిపోయిందని చెప్పి నడకలేతురా. నీ అవ్వ గమ్మతున్నారు. కళ్ళు లేదు బొట్టు కూడా పోయా నేను కళ్ళు కూడా పట్టుకొని పోతా. నీ అవ్వ ఒక్క పీసు పెడతారా నా కోసం? ఇదైనా మంచిదే తింటా. అవ్వ మళ్ళీసారి అనే ఎప్పుడన్నా అయితే కనుక కళ్ళు ఇచ్చిపో అదేంది పట్టుకపోతాను. కళ్ళు కాళ్ళు కాదు బొట్టు కూడా ఇచ్చిపో అంటే తాగుతాం మేము. పోరడం నోటి ముందర బుక్ ఎత్తుకపోటి నేను ఇక నా ఇజ్జత్ తిరిగానే ఆడ ఎంతమంది చెప్తారో ఊళ్ళో ఏం కథను. ఎందుకే మీరు ఇట్లా తయారయ్యారు అసలు? నీ కళ్ళు వచ్చాక మీ గోపు కావాలి హో పిల్ల. ఒక 2 నుంచి రాయిపో పులుచుంచి రాయిపో మొత్తం గంజు పాడు ఎత్తిరి. ఏది జడ్జిస్తారా ఆడు వంచి పెడతాడ ఊరందరికి తెచ్చిన 4 పట్టుకోవాలని ఆడ ఉంటే ఎత్తారు లేకపోతే లేదు. ఏమో ఇజ్జతిస్తాడు అటు ఇజ్జతి. అవునే బావా నువ్వు తెచ్చినాయే 4 అవి కడగంగా చేయంగా ఎన్ని అయినాయి అనుకుంటాను. మనిషి కొట్టేసుకొని తిందామని తీసుకొచ్చినావా? అవి 2 కూడా లేవు చక్కగా తీసుకొచ్చుండి ఇంక ఇద్దరిని నువ్వు అయినా నేను 4 తిందామా ఇట్నిగా. తెచ్చినాయి 4 కాదు కానీ అలా మీ 3 వేసుకొని తిన్నది నేను ఒక్కడే తిన్నా. మీరు రోజుకు తీరే ఆ పిల్లలకి లేబోరు అంత తీగరాలు పడదు అడబోరి. తెచ్చిందట 10 కానీ అది నాకు 3 వేసిందట అది ఉపాసం ఉందట. అయ్యో 4 తెచ్చిండు ఇంకో 4 తెస్తే మంచిగా ఉండే ఎటు చాలలే.